ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి జూలై 28, 29, 30 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. సింహరాశి వారికి ఈ 3 రోజులు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సింహరాశి వారికి ఈ 3 రోజుల్లో అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి 3 గ్రహాలు అయితే అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో చంద్రుడు, కేతువు, కుజుడు గ్రహ సంచారం వల్ల మీకు శుభయోగం కలగబోతుంది. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ సింహరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీకు అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో 3 గ్రహాలు అయితే మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటంతో ప్రేమికులకు ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీకు ఒక పెద్ద విషయం తెలుస్తుంది. ఒక రహస్యం అయితే బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ప్రేమించేవారు మీ ముందుకు రాబోతున్నారు. ఈ సమయంలో ఈ సింహరాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి మంచి గుణాలు ఉంటాయి. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ధైర్యం కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఒకరి దగ్గర మాట అస్సలు పడరు. ఈ రాశి వారికి కష్టాలు, బాధలు అయితే అధికంగా ఉంటాయి. ఏ పని చేసినా వీరు నష్టాలనే ఎదుర్కొంటారు. చిన్న వయసులోనే వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరైతే చాలా అందంగా ఉంటారు. అందమైన ముఖాన్ని కలిగి ఉంటారు. వీరిలో ఏదో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరి కళ్ళలో ఏదో శక్తి కూడా ఉంటుంది. వీరి మాటల్లో గొప్పతనం, గుండెల్లో ధైర్యం అయితే ఉంటుంది. ఈ రాశి వారు 10 మందికి సహాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. దైవాన్ని కూడా వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. కార్యదక్షతను వీరు అధికంగా కలిగి ఉంటారు. ఈ రాశి వారు అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు. సాధించాలన్న గొప్ప తపన అనేది వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరి జీవితంలో సమస్యలు అయితే అధికంగా ఉంటాయి. డబ్బుపరమైన సమస్యలు అయితే వీరికి ఎక్కువగా ఉంటాయి. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఈ సింహరాశి వారికి మాత్రం గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. జూలై 28, 29, 30 తేదీల్లో మీకు అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయం మీకు అనుకూలమైన సమయం. గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలను అయితే వింటారు. ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఉండండి. ఈ 3 రోజుల్లో అయితే మీకు గ్రహ సంచారం వల్ల శుభయోగం కలుగుతుంది. చంద్రుడు సంచారం వల్ల మీలో ఉన్న శక్తి బయటకు వస్తుంది. లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల మీకు అన్ని అనుకూలమైన సమయాలే. ఈ సమయంలో కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీరు ఈ 3 రోజుల్లో స్నేహితులతో కలిసి విహారయాత్ర కూడా చేస్తారు. పిల్లలతో కూడా సమయాన్ని గడపండి. అనేక విధాలుగా ధనం రాబోతుంది. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. ఇంట్లో అన్ని శుభ ఫలితాలే. భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంది. సంఘంలో మీకు ఈ సమయంలో కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి.
వ్యాపార పరంగా మీకు మంచి అభివృద్ధులు అయితే చూస్తారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ సమయంలో ధనపరమైన సమస్యలు తొలగిపోతాయి. లాభస్థానంలో శుక్ర సంచారం వల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధులు అయితే చూస్తారు. ఏ రంగంలో ఉన్నవారైనా మంచి అభివృద్ధులు చూస్తారు. ఈ జూలై 28, 29, 30 తేదీల్లో సింహరాశి వారికి మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరో మీకు తెలుస్తుంది. ఇన్ని రోజులు మీ వెనకాల ఉండి మిమ్మల్ని ప్రేమించేవారు ఈ 3 రోజుల్లో మీ ముందుకు వాళ్ళు రాబోతున్నారు. వారి యొక్క ప్రేమను మీతో చెప్పబోతున్నారు. అటువంటి వ్యక్తుల్ని అయితే మీరు అస్సలు వదులుకోకండి. ఈ సమయంలో వారి వల్ల మీకు అభివృద్ధులు అలాగే అదృష్టం అన్నీ కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.